ఆ రోజు చేయాల్సిన మూడో పని ఏమిటి అంటే, మీ ఇంటి దగ్గరలో ఏదైనా చెరువు ఉందనుకోండి అక్కడ కానీ, లేకపోతే చెరువు లేకపోతే బావి ఉందనుకోండి అక్కడ కానీ, బావి కూడా లేకపోతే మీ ఇంట్లోనే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లల్లో కానీ ఇంటిల్లిపాది ఒక్కొక్క బెల్లం ముక్క తీసివేయండి. ఆ నీటికి ప్రదక్షిణం చేసి ఆ తిరువళ్ళూరులో ఉన్న పుష్కరిణికి చేస్తున్నాము అన్నట్టుగా సంకల్పించి అందులో ఒక బెల్లం ముక్క వేయండి. ఇలాగా ఆ స్వామిని ఆరాధించాలన్నమాట. ఆ తర్వాత పూజ అంతా అయిపోయి ఆ దీపం కొండెక్కేశాక ఆ ప్రసాదం అంతటిని కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసి ఇంట్లో అందరూ తినేయండి. ఆవు నేతితో కలిపితే చిన్న ఉండల కింద తయారవుతుంది కదా, తీసేసుకోండి ఆ ప్రసాదం. తర్వాత వ్యాధి నెమ్మదించాక తిరువళ్ళూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ కడియం వేసి స్వామి దర్శనం చేసుకోండి. ఈ రకంగా చేసి దీర్ఘకాలికమైన వ్యాధుల నుంచి స్వస్థత పొందిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అంత శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం అవతారం.